హలో ఫ్రెండ్స్. ఎస్ఎస్సి జీడీఎన్ ఎంటీఎస్లో ఈ జిఎస్ సెక్షన్కి సంబంధించి ఇండియన్ జియోగ్రఫీ గురించి క్వశ్చన్ ఇవ్వకుండా అయితే ఎగ్జామ్ పేపర్ అనేది అయితే ఇవ్వడు. ఈ సెక్షన్లో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంటో ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని, ఆ టాపిక్లోని ఇన్ఫర్మేషన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరూ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ హిమాలయస్. సో హిమాలయాల గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ అన్నదైతే క్వశ్చన్. సో ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇలా స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చేసి క్వశ్చన్స్ అయితే ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది అయితే ఆప్షన్ చూస్ చేయమని మనకైతే క్వశ్చన్ అనేది ఇస్తున్నారనమాట. సో ఈ మోడల్ అండ్ ఏ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అయినవి ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి జీడీఎన్ ఎంటీఎస్ అండ్ వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇస్తాను. సో ఎవరికి తెలియని వాళ్ళందరికీ కూడా కొత్తగా ఫుల్గా మెటీరియల్ ఫాలో అవ్వని వాళ్ళకు కూడా క్వశ్చన్ అనేది అర్థమయ్యేది. క్వశ్చన్ని ఏ టైప్లో ఇచ్చినా కానీ ఆన్సర్ చేయగలిగేలాగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో 2025కి సంబంధించి ఈ జీడీకి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చినాయి. దాంట్లో మన స్టేట్కి ఎంత కట్ ఆఫ్ ఉందో అన్నదైతే చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఇంకా బూస్ట్ అయితే చేసుకోండి. సో ఫిబ్రవరిలో నుండి ఎగ్జామ్స్ కదా స్టార్ట్ అయ్యి కొంచెమన్నా టైం ఉంది. మేబీ ఈ టైం అయినా కానీ మీకు హెల్ప్ అవ్వచ్చు మీ ప్రిపరేషన్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో నేను ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రతి టాపిక్కి సంబంధించి నేనైతే క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి వీడియోని అయితే చూడండి. అండ్ క్వశ్చన్లోకి వెళ్తే, ద హిమాలయస్ యాక్ట్ యాజ్ ఎ క్లైమేట్ బ్యారియర్స్ ఫర్ ఇండియా. సో హిమాలయస్ అనేవి మన భారతదేశ వాతావరణంపై ప్రభావం చూపుతాయి. క్వశ్చన్ తెలుగులో చెప్పుకోవాలంటే అవును, హిమాలయాస్ వల్ల మన భారతదేశంలో అయితే వాతావరణం అయితే ప్రభావితం అవుతుంది. దే ప్రివెంట్ కోల్డ్ విండ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా ఫ్రమ్ ఎంటరింగ్ ద ఇండియా. దీని అర్థం ఏంటంటే ఈ హిమాలయస్ అనేవి మధ్య ఏషియా నుండి భారతదేశంలోనికి వచ్చేటప్పుడు ఈ చల్లటి గాలులను అయితే అడ్డుకుంటుందన్నమాట. కొంతమేర వరకు అవును, హిమాలయాల వల్లే చల్లటి గాలులు మధ్య ఆసియా నుండి మన భారతదేశంలోనికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ హిమాలయస్ అనేవి కొంతమేరకు అయితే అడ్డుకుంటాయి. సో ఈ 2 ఆప్షన్స్ అనేవి అయితే కరెక్ట్. ఎస్ఎస్సి జీడీ 2021లో అండ్ సిజిఎల్ 2020లో అయితే అడిగారు అనమాట క్వశ్చన్. ఇక్కడ ఏంటి మనం ఏం మాట్లాడుకున్నాం, 2 కరెక్టే అని చెప్పాం కదా క్వశ్చన్లో. ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ బోత్ 1 and 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ బ్లాక్ సాయిల్. అంటే నల్ల నేలలు తెలుగులో అయితే బ్లాక్ సాయిల్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే, ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్. నల్ల నేలలో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందంట. అవును, నల్ల నేలలో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది అయితే కరెక్ట్. నల్ల నేలలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్. సో నల్ల నేలలో ఎక్కువగా పత్తినైతే ఎక్కువగా పండిస్తారు. ఈ నల్ల నేలని పత్తి నేలలను కూడా అయితే పిలుస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో కాటన్, బ్లాక్ నేలల్ని పత్తి నేలలను కూడా అయితే పిలుస్తారు. ఇది ఎంటీఎస్లో అయితే అడిగారు ఈ క్వశ్చన్ని. సో మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అనేవి అయితే కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ సి, బోత్ 1 and 2. అంతేకాకుండా ఈ నల్ల నేలలో తేమను ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంచుతాయి. తేమను ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంచుతాయి అన్నమాట. అందువల్లనే పత్తి పంటకు సానుకూలంగా అయితే ఉంటాయి ఈ నల్ల నేలలు. ఈ క్వశ్చన్ తేమ నిల్వ ఉంచుతుంది. ఇది కూడా అయితే, ఈ పాయింట్ కూడా అయితే గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఈక్వేటర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే భూమధ్య రేఖ. తెలుగులో చూస్తే ఏంటి, భూమధ్య రేఖ ఈక్వేటర్ అంటే. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే, ఇట్ ఈజ్ ఎన్ ఇమాజినరీ లైన్. అవును, భూమధ్య రేఖ అనేది ఒక ఇమాజినరీ లైన్, కల్పిత రేఖ. భూమధ్య రేఖ అనేది ఇక్కడ నేను స్టేట్మెంట్స్ చెప్తూనే దానికి సంబంధించి దేని గురించి అయితే మాట్లాడుతున్నామో క్వశ్చన్లో ఇచ్చిన దాని గురించి ఈ స్టేట్మెంట్ చెప్తూనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్గా అయితే విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇట్ ఈజ్ ఎన్ ఇమాజినరీ లైన్. ఈక్వేటర్ అనేది ఒక కల్పిత రేఖ. ఇట్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ నార్థన్ అండ్ సౌతర్న్ హెమిస్పియర్స్. అంటే తెలుగులో చెప్పుకోవాలి అంటే, ఈ భూమధ్య రేఖ అనేది ఇది మన భూమి అనుకోండి. ఈ భూమధ్య రేఖ అనేది అయితే ఇది. ఈ భూమధ్య రేఖ సెకండ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నా. ఏంటి, ఇది నార్థన్ అండ్ సౌతర్న్కి అయితే భూమిని అయితే విడగొడుతుంది. ఇది నార్థన్ హెమిస్పియర్, ఇది సౌతర్న్ హెమిస్పియర్ అనమాట. అవును, ఈ భూమధ్య రేఖే కదా మనల్ని ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలుగా అయితే విభజిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్టే. సో ఆన్సర్ సి, బోత్ 1 and 2. సో ఈక్వేటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్మెంట్స్ చెప్తూనే అయితే మీకు ఇస్తున్నాను. సో చివరి వరకు అయితే వినడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. మీరు ఇంకా లైక్ చేయడం వల్ల ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అండ్ నాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ గోదావరి రివర్. సో గోదావరి గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఎ లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. అవును, గోదావరి నది అనేది మన దక్షిణ భారతదేశంలో పొడవైన నది. మన భారతదేశంలో 2వ పొడవైన నది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఫ్లోస్ ఇంటూ అరేబియన్ సీ. కాదు, మన నార్మల్గా ఇక్కడ వేస్తున్నాం. ఇది అనేది మన బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది అనమాట. ఈ గోదావరి నది అనేది మహారాష్ట్రలో అయితే పుట్టింది గోదావరి అనేది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఓన్లీ ఏ. 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. సో డిసర్ట్స్ గురించి. సో ఫాలోయింగ్ ఇదంతా సేమ్ ఉంటుంది, లాస్ట్ దానికి సంబంధించి కాబట్టి డైరెక్ట్గా డిసర్ట్స్ అని చెప్పేస్తుంది. డిసర్ట్స్ అంటే ఏంటి? ఎడారుల గురించి అయితే క్వశ్చన్ ఇచ్చాడు మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే డిసర్ట్స్ రిసీవ్ వెరీ లో రైన్ఫాల్. అంటే ఈ ఎడార్లు అనేవి తక్కువ వర్షపాతాన్ని అయితే నమోదు చేసుకుంటాయంట. సో ఎడారులో తక్కువ వాన అయితే కురుస్తుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్, సహరా డిసర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏషియా. సో సహరా డిసర్ట్ అనేది మన ఆసియా ఖండానికి అయితే సంబంధించింది కాదు. ఇది ఆఫ్రికా ఖండానికి అయితే సంబంధించింది అనమాట. ఆఫ్రికాకి సంబంధించింది ఈ సహరా అనేది. మన భారతదేశంలో ఉన్న ఎడారి ఏంటి? థార్ ఎడారి. మన భారతదేశంలో ఉన్నది ఏంటి? థార్ ఎడారి. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఓషన్స్ గురించి, అంటే మహాసముద్రాల గురించి అయితే మాట్లాడుకుందాం. పసిఫిక్ ఓషన్ ఈజ్ లార్జెస్ట్ ఓషన్. అవును, ప్రపంచంలో ఉన్నటువంటి 5 మహాసముద్రాలు ఉన్నాయి కదా. ఈ 5 మహాసముద్రాల్లో పసిఫిక్ ఓషన్ అనేది లార్జెస్ట్ ఓషన్, అతి పెద్ద మహాసముద్రం అనమాట. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇండియన్ ఓషన్ ఈజ్ ద డీపెస్ట్ ఓషన్. ఇండియన్ ఓషన్ అనేది డీపెస్ట్ ఓషన్ అంట. కాదు, పసిఫిక్ ఈ సెకండ్ అనేది రాంగ్. పసిఫిక్ ఓషన్ లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ కూడా పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్లో సో సగటు లోతు నార్మల్గా సగటుగా అయితే 4,000 అడుగులు మీటర్లు 4,000 మీటర్లు అయితే ఉందన్నమాట. అసలు ఎక్కువగా అత్యంత ఎంత లోతులో ఉంది అని అంటే మాట్లాడుకోవాలంటే 11,000 మీటర్లు అయితే ఉంది. 11,000 మీటర్లు అయితే ఉంది. ఇది సగటు లోతు, ఇది అత్యంతమైన లోతు 11,000 మీటర్లు. అండ్ అంతేకాకుండా మన భూమి మీద ఉన్నటువంటి ఈ సర్కిల్ని భూమి అయితే అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. సో ఈ భూమి మీద కూడా నీటి నేలలు, పర్వతాలు, మహాసముద్రాలు, అడవులకి ఇవి అయితే ఎలా ఉన్నాయో నీళ్ళకి సంబంధించి కూడా కొంత స్థానం అనేది అయితే భూమి మీద అయితే ఉంది కదా. ఈ నేల స్థానంలో 46% ఆఫ్ ది వాటర్ కంటెంట్ ఈ పసిఫిక్ ఓషన్కి సంబంధించింది. సో అర్థం చేసుకోండి ఎంత పెద్ద మహాసముద్రమో పసిఫిక్ అనేది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ గురించి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నేను ఇక్కడ ఒకసారి నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వడానికి రాస్తున్నాను. అంత ప్రాపర్గా రావట్లేదు కానీ అజ్యూమ్ చేసుకోండి జస్ట్. ఇది ఇమేజినరీ రేఖ, భూమధ్య రేఖ. ఇది ఏంటంటే కర్కాటక రేఖ, ఇది మకర రేఖ. ఇది కర్కాటక రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది మకర రేఖ అనమాట. ఇది కర్కాటక రేఖ, ఇది మకర రేఖ. దీన్ని క్యాప్రికాన్ అయితే అని పిలుస్తారు, క్యాప్రికాన్. సో దీని గురించి స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇట్ పాసెస్ త్రూ ఇండియా. అవును, ఈ కర్కాటక రేఖ అనేది ఇండియా గుండా అయితే వెళ్తుంది. ఇట్ పాసెస్ త్రూ 8 ఇండియన్ స్టేట్. ఇది మన భారతదేశం గుండా వెళ్తుంది. అంతేకాకుండా 8 రాష్ట్రాల గుండా అయితే వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అయితే ఇక్కడ అజ్యూమ్ చేసుకోండి, ఇది ఇండియా అనుకోండి. ఈ కర్కాటక రేఖ అనేది 8 దేశాలను అయితే 8 రాష్ట్రాలను అయితే తాకుతూ అయితే వెళ్తుంది. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్లు అయితే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో మొత్తం గజిబిజిగా అయిపోతుంది. సో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ నర్మదా రివర్. నర్మదా నది గురించి ఇక్కడ టాపిక్స్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో ఈ నర్మదా నది అనేది సో ఇది మన భారతదేశంలో దక్షిణ భాగం అనుగా కన్సిడర్ చేసుకోండి. ఇటు వెస్ట్ నుండి అయితే ఈస్ట్కి అయితే ప్రవహిస్తుందంట. అవును, ఈ నర్మదా నది అనేది తూర్పు నుండి పడమర వైపు అయితే ప్రవహిస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అయితే కరెక్ట్. ఇట్ ఫాల్స్ ఇన్ టు ద అరేబియన్ సీ. ఇది దేంట్లో కలుస్తుందంటే అరేబియన్ సీలో అయితే కలుస్తుంది. అవును, ఇది అరేబియన్ సీ, ఇది బంగాళాఖాతం, ఇది హిందూ మహాసముద్రం కదా. ఇండియన్ ఓషన్, అరేబియన్, సో ఎలా ఉంటాయి కదా బట్టి మంది ఇది వచ్చి అరేబియన్ సముద్రంలో అయితే కలుస్తుంది కాబట్టి 2 స్టేట్మెంట్స్ అనేవి అయితే కరెక్ట్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద థార్ డిసర్ట్ అంటే థార్ ఎడార్ గురించి అయితే క్వశ్చన్ అనమాట. థార్ ఎడార్ గురించి క్వశ్చన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటంటే మన భారతదేశంలో ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో అయితే ఉంది అనేది అయితే నార్త్ వెస్ట్ అని తెలుగులో మాట్లాడుకోవాలంటే ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉంది. అవును, ఇది ఎక్కడ రాజస్థాన్లో ఉంటుంది కాబట్టి ఈ స్టేట్ రాజస్థాన్లోది కాబట్టి అది ఏ స్టేట్కి ఏ పొజిషన్ అంటే రాజస్థాన్ది
నార్త్ వెస్టర్న్కి సంబంధించి ఇండియాలో ఒక స్టేటు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇట్ రిసీవ్డ్ వెరీ హై ఫాల్. అసలు ఎడారి ప్రాంతంలో తక్కువ వర్షపాతం కురుస్తుంది. అది ఏ ఖండంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎడారుల గురించి మాట్లాడుకోవాలంటే. సో ఆటోమేటిక్గా ఇది తప్పు. ఎడారిలో ఎక్కువగా ఇసుక ప్రాంతాలు ఉంటాయి. ఇసుక తుఫాన్లు ఎక్కువ వస్తాయి, కానీ ఈ వర్షపాతం అనేది ఎక్కువైతే నమోదవుతుంది. చాలా తక్కువ వర్షపాతాలు అయితే నమోదవుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ఓన్లీ 1 అనేది మాత్రం కరెక్ట్, కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ అల్లువాయిల్ సాయిల్. అల్లువాయిల్ సాయిల్ అంటే ఇది నదులు తెచ్చే మట్టి అనేది. అల్లువాయిల్ సాయిల్ని నదులు ఎక్కువ ప్రవాహంగా వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో మట్టి కూడా కొన్ని నదుల్లో అయితే మట్టి వస్తుంది, మంచి మట్టి అయితే వస్తుంది. కొన్నాటిలో ఇసుక వస్తుంది అనమాట. వీటిని అల్లువాయిల్ సాయిల్స్ అని అయితే పిలుస్తారు అని తెలుగులో చెప్తే. ఇట్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ రివర్ వ్యాలీస్. సో ఫస్ట్ ఆప్షన్ ఎలాగో కరెక్ట్. నేను చెప్పినట్టు ఈ దేంట్లో నుండి వస్తాయి, నదుల ప్రవాహం వల్ల అయితే ఈ మట్టి అనేది అయితే వస్తుంది కాబట్టి. ఇట్ ఈస్ వెరీ ఫర్టైల్ అండ్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. అవును, ఈ నదుల వల్ల కొట్టుకొచ్చే మట్టి వల్ల అయితే ఈ వచ్చే మట్టి చాలా సారవంతమైనది అండ్ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి కూడా ఇస్తుంది, మంచి పోషకాలు అయితే కలిగి ఉంటుంది అనమాట. సో మట్టికి కూడా కొన్ని పోషక విలువలు అయితే ఉంటాయి. ఆ నదుల వల్ల కొట్టుకొచ్చే మట్టి చాలా సారవంతంగా ఉంటుంది, మంచి పోషకాలతో అయితే నిండి ఉంటుంది. సో అధిక దిగుబడి ఇచ్చి వ్యవసాయానికి మంచిగా సహాయపడుద్ది అనమాట. సో 2 ఆప్షన్స్ అనేవి అయితే కరెక్ట్, కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద ఇండియన్ ఓషన్. ఇండియన్ అంటే హిందూ మహాసముద్రం. దీన్ని ఇండియన్ ఓషన్ అండ్ హిందూ మహాసముద్రాన్ని ఇండియన్ ఓషన్ అని అయితే అంటారు. దీని గురించి స్టేట్మెంట్స్ చూస్తే, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ 3 మేజర్ ఓషన్. 3 ప్రధాన మహాసముద్రాలతో పోలిస్తే మన హిందూ మహాసముద్రం అనేది అయితే చిన్నది. అవును, ఈ హిందూ మహాసముద్రం పరిమాణంలో చిన్నది. అవును, సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇట్ లైస్ కంప్లీట్లీ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. సో నార్థన్ హెమిస్ఫియర్, సో హెమిస్ఫియర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ నార్థన్ హెమిస్ఫియర్లో మాత్రమే ఈ హిందూ ఓషన్ అయితే ఉంది అని అయితే అంటున్నారు. లేదు, ఈ ఇండియన్ ఓషన్ పరిమాణంలో చిన్నది అయినప్పటికీ కూడా ఇది 2 హెమిస్ఫియర్స్లో అయితే ఉందన్నమాట. నార్త్ అండ్ సౌత్, ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాల్లో కూడా ఈ సముద్రం అనేది అయితే వ్యాపించి ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇది రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ మాన్సూన్ విండ్స్. సో ఈ మాన్సూన్ విండ్స్ వల్లే మన భారతదేశంలో 85% ఆఫ్ అగ్రికల్చర్ అనేది అయితే ఆధారపడి ఉంది. ఈ మాన్సూన్ సీజన్లో వచ్చే వర్షాల మీదే మన భారతదేశంలో వ్యవసాయం అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట. సో స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే, దే బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్ డ్యూరింగ్ సమ్మర్. సో ఏంటంటే సముద్రాల నుండి అయితే ఈ గాలులు వీచి మన భారతదేశం మీదుగా అయితే ఈ గాలులు అయితే వీస్తాయి. అవును, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దే కాజ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఈ గాలుల వల్లే మన భారతదేశంలో అయితే వర్షాలు అనేవి పడతాయి అన్నమాట. సో అది కూడా కరెక్టే. మన దక్షిణ భారతదేశంలో అంటే మన సౌత్ ఇండియాకి సంబంధించి మాట్లాడుకుంటే ఏంటి, మనకి వానలు ఎక్కువగా నైరుతి ఋతుపవనాలు అని వినే ఉంటారు. ఈ గాలుల వల్ల లేదా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి ఆ గాలులు అనేది మన దక్షిణ భారతదేశంగా మీదుగా అయితే ప్రవహిస్తాయి. ఎప్పుడు వచ్చినా కానీ కేరళ రాష్ట్రం నుండి అయితే మనకు ఎక్కువ వర్షాలు రావడం అనేది వింటాం, న్యూస్లో విన్నా కానీ. సో ఎక్కువగా అయితే దీనివల్ల అయితే మనకు వర్షాలు పడతాయి అనమాట, ఈ మాన్సూన్ విండ్స్ అనేది. సో బోత్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ అబౌట్ ద అరావళి రేంజ్. అరావళి పర్వతాల గురించి అయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా. అవును, అరావళి పర్వతాలు అనేవి మన భారతదేశంలో పురాతనమైనటువంటి పర్వతాలు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అయితే కరెక్ట్. అరావళి పర్వతాలు భారతదేశంలో ఓల్డెస్ట్ మౌంటైన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇట్ రన్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే ఇవి మన భారతదేశంలో తూర్పు మరియు పడమర వైపు అయితే విస్తరించి ఉన్నాయి అని అంటున్నారు. కాదు, మన భారతదేశంలో ఈ అరావళి పర్వతాలు అనేవి బోత్ సైడ్, ఈస్ట్ టు నార్త్ సౌత్, ఈ 4 సైడ్స్ అయితే ఇవి విస్తరించున్నాయి, కాబట్టి ఇది రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద బే ఆఫ్ బెంగాల్. అంటే బంగాళాఖాతం గురించి. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఇది ఇండియన్ ఓషన్లో అంటే హిందూ మహాసముద్రంలో ఒక పార్ట్. అవును, బే ఆఫ్ బెంగాల్ హిందూ మహాసముద్రం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాప్ గీసిన, ఇది ఏంటిది ఇండియన్ ఓషన్, ఇది బే ఆఫ్ బెంగాల్. సో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఇండియన్ ఓషన్లో. మోస్ట్ ఇండియన్ రివర్స్ డ్రైన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. మోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది ఉంది, గోదావరి నది ఉంది, అండ్ అంతేకాకుండా కృష్ణా నది కూడా ఉంది. ఈ గంగా, గోదావరి, కృష్ణ అనేవి ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలోనే కలుస్తాయి. అంతేకాకుండా గంగా, గోదావరి, కృష్ణ అనేవి మన భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఇవి కొన్ని. సో మోస్ట్ ఇండియన్ రివర్స్. మన భారతదేశంలో చాలా నదులుగా ఉన్నా కానీ కొన్నిట్లో మనమే ప్రధాన నదులుగా అయితే భావిస్తాం. ఆ ప్రధాన నదుల్లో 3 అనేవి దీంట్లో కలుస్తున్నాయి, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనేది అయితే రాసుకోవచ్చు, మోస్ట్ అనేది.
సో కాబట్టి 2 స్టేట్మెంట్స్ అనేవి అయితే కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే తెలుగులో చెప్పుకోవాలంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలు. వీటి గురించి ఒకసారి చూస్తే నేను ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ గీసిన దీన్ని భూమి అని కన్సిడర్ చేసుకోండి. ఇదేంటిది ఇమాజినరీ లైన్, ఇదేంటిది కర్కాటక రేఖ, ఇది మకర రేఖ. సో ఇక్కడ ఈ మూడిట్ల గురించి మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. ఇప్పుడు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయి అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ లాటిట్యూడ్స్ అంటే ఏంటి అంటే మనకి ఈస్ట్ నుండి ఇలా నేను ఇప్పుడు బ్లూ కలర్లో గీస్తున్నాను చూడు, ఇవన్నీ ఏంటంటే లాటిట్యూడ్స్ అనమాట. ఈ బ్లూ కలర్లో ఉన్నాయంటే లాటిట్యూడ్స్ అంటే వెస్ట్ నుండి, ఇదేంటి ఈస్ట్ కదా, ఇది వెస్ట్, సారీ ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఈ ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఇలా ఉన్నటువంటి గీతల్ని ఏమంటారంటే లాటిట్యూడ్స్ అని అయితే పిలుస్తారు. అంటే ఏంటంటే ఇవి అక్షాంశాలు, తెలుగులో చెప్పుకోవాలంటే ఏంటి అక్షాంశాలు. లాటిట్యూడ్స్ అంటే తెలుగులో అక్షాంశాలు. ఇప్పుడు లాంగిట్యూడ్స్ అంటే ఇలా ఏంటివి నార్త్ నుండి సౌత్ వరకు కొన్ని గ్రీన్ కలర్లో గీస్తున్నాం. ఇవేంటంటే లాంగిట్యూడ్స్ అంటే ఇవి రేఖాంశాలు, ఇవేంటి అక్షాంశాలు అనమాట. సో అర్థమైంది కదా ఈ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. క్వశ్చన్స్ ఒకసారి ఇక్కడ చూస్తే స్టేట్మెంట్స్, ఈ లాటిట్యూడ్స్ అనేవి రన్స్ ఈస్ట్ టు వెస్ట్, సో కరెక్ట్. లాంగిట్యూడ్స్ అంటే రన్ టు నార్త్ టు సౌత్, సో బోత్ ఆన్సర్స్ అనేవి అయితే కరెక్ట్ అనమాట, సి. సో ఇలా హారిజెంటల్గా ఉన్నవి ఏంటో, లాటిట్యూడ్స్ అనేవి ఏంటో హారిజెంటల్గా ఉంటాయి అనమాట. లాంగిట్యూడ్స్ అనేవి ఏంటి వర్టికల్గా అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అబౌట్ ద వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ గురించి మాట్లాడుకుంటే దే రన్ ప్యారలల్ టు వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. అంటే వెస్టర్న్ ఘాట్స్ అంటే తెలుగులో చెప్పుకోవాలంటే పశ్చిమ కనుమలు అని మాట్లాడతారు కదా. వెస్టర్న్ ఘాట్స్ అంటే తెలుగులో పశ్చిమ కనుమలు. దే రన్ ప్యారలల్ టు వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. అవును, ఇవి వెస్టర్న్ కోస్ట్కి ప్యారలల్గా అయితే వీస్తాయి అన్నమాట. దే రిసీవ్ హెవీ రైన్ఫాల్. అంటే మాన్సూన్ గాలులని ఇందడ మాట్లాడుకున్నాం కదా, ఈ గాలులు, ఈ తేమ గాలులను అయితే అడ్డుకుని అడ్డుగా నిలబడి ఎక్కువ వర్షపాతాన్ని అయితే నమోదు చేస్తాయి, ఎక్కువ భారీగా వానలు పడడానికి అయితే ఇవి కారణమవుతాయి. సో బోత్ ఆన్సర్స్ అనేవి అయితే కరెక్ట్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద క్లైమేట్. ఇక్కడ వాతావరణం గురించి అయితే మాట్లాడదాం. క్లైమేట్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ వెదర్ కండిషన్. ఇక్కడ ఏంటంటే వాతావరణ స్థితి అనేది అయితే ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. అంటే లాంగ్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్, వాతావరణ స్థితి అనేది లాంగ్ టర్మ్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే వెదర్ రిఫర్స్ టు షార్ట్ టర్మ్ అట్మాస్ఫియరల్ కండిషన్. ఇక్కడ క్లైమేట్ గురించి అయితే మాట్లాడాం, ఇక్కడ వెదర్ గురించి అయితే మాట్లాడాం. ఇంకా నేను క్లియర్గా చెప్తున్నానంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది కదా, వర్షాకాలాన్ని కన్సిడర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మార్నింగ్ ఏంటో సూర్యుడు వచ్చాడు, కొంచెం ఎండగా ఉంది, 10 గంటలు 11 గంటల లోపు, 11 గంటల కాడ నుండి కొంచెం మబ్బు పట్టి వానలాగా వాన వస్తుందంటే అప్పుడు ఏమంటారంటే వెదర్ అంటారు. అలా మారిన ప్రభావాన్ని అయితే వెదర్ అంటారు. కానీ ఆ సీజన్ ఏమంటారు, అది ఏ క్లైమేట్కి దాన్ని ఆ సీజన్ దేనికి సంబంధించింది, వర్షాలకు సంబంధించింది కాబట్టి దాన్ని క్లైమేట్ అంటారు అన్నమాట. క్లైమేట్ అనేది ఏంటంటే వాతావరణం అంటే ఇది వెదర్ అనేది, అంటే రెండు మీనింగ్స్ అనేవి వాతావరణానికి సూచిస్తున్నప్పటికీ కూడా వాతావరణం అనేది అయితే తాత్కాలికం, షార్ట్ టర్మ్, అది మారుతూ ఉంటుంది. ఒక్క రోజులోనే మనం చూస్తాం, వానాకాలంలో చూస్తాము. ఇప్పుడు శీతాకాలంలో కన్సిడర్ చేసుకుంటే మార్నింగ్ టైమ్స్లో ఏంటి ఎక్కువ స్నో అనేది అయితే పడుతూ ఉంటుంది. 11 ఆ టైమ్స్ చూస్తే ఏంటి సూర్యుడు బాగా బగబగా మండుతాడు. ఆ విధంగా అయితే వెదర్ అనేది అయితే చేంజ్ అవుతుంది ఒక్క రోజులో. అదేంటి మార్నింగ్ మంచు పడినప్పటి నుండి నైట్ ఈవినింగ్ వరకు మంచు కురుస్తూనే అయితే ఉండదు కదా, సూర్యుడు వస్తాడు, వెదర్ అనేది అయితే చేంజ్ అవుతుంది. సో అదేంటి షార్ట్ టర్మ్, కొంత టైంకి అయితే మారిపోతుంది. బట్ క్లైమేట్ అనేది అయితే చేంజ్ అవ్వదు, అది లాంగ్ టర్మ్ అనమాట. సో ఆ డే అంతా కన్సిడర్ చేస్తే దాన్ని ఏమంటారు, ఆ రోజు అంతటిని శీతాకాలానికి సంబంధించింది, అంటే వింటర్ సీజన్కి సంబంధించింది కాబట్టి సో దాన్ని క్లైమేట్ అంటారనమాట. సో అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. వెదర్ అనేది అయితే షార్ట్ టర్మ్, క్లైమేట్ అనేది అయితే లాంగ్ టర్మ్. ఇక్కడ బోత్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద గంగా రివర్. సో ఇక్కడ గంగా నది గురించి అయితే మాట్లాడుకుందాం. ఇట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద గంగోత్రి గ్లాసియర్. అంటే గ్లాసియర్ అంటే హిమనదులను గ్లాసియర్స్ అనేది పిలుస్తారు. తెలుగులో మీనింగ్ ఏంటంటే హిమనదులు. సో గంగోత్రి అనేది హిమనది. అవును, గంగోత్రి అనేది అంటే హిమనది అనమాట. అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు కరిగి నీరుగా ప్రవహించి, నదుల ద్వారా ప్రవహించి ఈ నది అనేది అయితే ఏర్పడింది. సో ఇది కూడా ఒక హిమనది, గంగా నది అనేది ఒక హిమనది. అండ్ సెకండ్ పాయింట్ చూస్తే ఇట్ డ్రైన్స్ ఇన్ టు ద అరేబియన్ సీ. సో ఏంటి, ఇది అరేబియన్ సీలో అయితే కలుస్తుందా అనేది స్టేట్మెంట్ సెకండ్. సో కానీ ఇది ఇక్కడ నార్త్లో పుట్టి ఇటు నుండి ఇటు వచ్చి బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది అనమాట. బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది ఈ నది అనేది, గంగా నది అనేది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద ప్లేటస్. అంటే పీఠభూముల గురించి సంబంధించింది. ప్లేటస్ ఆర్ ఫ్లాట్
ఎవలేటెడ్ ల్యాండ్స్ పీఠభూములు ఏంటి అంటే ఎత్తైన మరియు సమతల భూభాగాలు. అవును కరెక్ట్. ఫస్ట్ది డెక్కన్ ప్లేట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఇండియా. అవును, దక్కన్ పీఠభూములు మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి పీఠభూములు కాబట్టి బోత్ ఆప్షన్స్ అయితే కరెక్ట్. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ వాల్కనోస్ అంటే అగ్ని పర్వతాల గురించి అయితే చూద్దాం. వాల్కనోస్ ఆర్ కామన్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో అగ్ని పర్వతాలు కామన్గా అయితే ఉన్నాయంటే లేవు. మన భారతదేశంలో ఉన్నటువంటిది ఒకే ఒక్క అగ్ని పర్వతం, అది కూడా బారెన్ ఐలాండ్. అది కూడా మన భారతదేశంలో ఈ వాల్కనోస్ అయితే కామన్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది అయితే రాంగ్. బారెన్ ఐలాండ్ ఈజ్ యాక్టివ్ వాల్కనో. అవును, ఇది యాక్టివ్గా ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వాల్కనో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని జీడీలో అయితే అడిగారు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. బారెన్ మాత్రమే భారతదేశంలో క్రియాశీల అగ్ని పర్వతం. అది కూడా ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఏంటి దీని గురించి? ఇదంటే మకర రేఖ గురించి. ఇందక్కడ మనం ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ గురించి అయితే క్వశ్చన్. ఇట్ లైస్ ఎట్ 23 degrees సౌత్ లాంగిట్యూడ్. సో ఇది కదా మకర రేఖ అనేది. దీని లాంగిట్యూడ్ గురించి అయితే మాట్లాడాం కదా, అక్షాంశాలు మరియు రేఖాంశాలు గురించి. సో అక్షాంశాలు అంటే ఏంటి? ఇలా ఉన్నాయి కదా అక్షాంశాలు అంటే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ క్వశ్చన్ లైస్ అట్ ఎంత డిగ్రీలో అయితే విస్తరించి ఉంటుందంటే 33 డిగ్రీస్ దగ్గర అయితే లైస్ అయి ఉంటుంది, వీటి మధ్య అయితే ఉంటుంది. సో ఇదైతే కరెక్టే. ఇట్ పాసెస్ త్రూ ఇండియా. కానీ ఇది మన భారతదేశం గుండా అయితే వెళ్ళదు. ఓన్లీ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మాత్రమే మన భారతదేశం గుండా అయితే వెళ్తుంది అనమాట. అది కూడా 8 రాష్ట్రాలని తాకుతూ. సో సెకండ్ రాంగ్. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ఎర్త్ రొటేషన్ అంటే భూమి తిరగడం గురించి అయితే క్వశ్చన్. ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అంటే ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ కదా. సో ఏంటంటే భూమి వెస్ట్ నుండి ఈస్ట్ అంటే ఇలా ఈ విధంగా అయితే తిరుగుతుంది. అవును, ఈ భూమి ఇలా అయితే రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే కరెక్ట్. ఈ రొటేషన్ వల్లే సెకండ్ది రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్. ఇలా భూమి తిరగడం వల్ల భూమి ఏంటి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా అయితే తిరుగుతుంది కాబట్టి భూమి ఇలా రొటేట్ అవ్వడం వల్ల మనకి పగలు రాత్రి అనేవి అయితే ఏర్పడతాయి. బోత్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు వరకు ఎవరైనా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మీకు హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఛానల్ నుండి అయితే అందించడం జరుగుతుంది. సో ఒక చిన్న లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ క్వశ్చన్ చూస్తే దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. అండమాన్ నికోబార్లు అనేవి బంగాళాఖాతంలో ఉన్నటువంటి భూమి అనమాట. అవును, ఇది బంగాళాఖాతంలోనే లొకేట్ అయి ఉంది. దే ఆర్ క్లోజర్ టు ఇండోనేషియా దెన్ మెయిన్ ల్యాండ్ ఇండియా. ఈ అండమాన్ అండ్ నికోబార్ దీవులు అనేవి ఇండోనేషియాకి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి బోత్ ఆప్షన్స్ అనేవి అయితే కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ అబౌట్ ద ఇందూస్ రివర్ అంటే సింధు నది. తెలుగులో మాట్లాడుకోవాలంటే ఏం నది అంటే సింధు నది. దీన్ని ఇందూస్ రివర్ అని అయితే పిలుస్తారు. ఇట్ ఒరిజినేటెడ్ ఇన్ టిబెట్. అవును, ఈ నది అనేది టిబెట్లోనైతే పుట్టిందనమాట. సింధు నది టిబెట్లో పుట్టి భారతదేశం ఇట్ ఫ్లోస్ త్రూ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఇది కేవలం ఓన్లీ అనేది భారతదేశంలో మాత్రమే ప్రవహిస్తుంది అనేది స్టేట్మెంట్ ఇచ్చాడు. లేదు, ఇది పాకిస్తాన్ సైడ్ కూడా అయితే పాకిస్తాన్ గుండా కూడా అయితే ప్రవహిస్తుంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశ అడవుల గురించి అయితే మాట్లాడుతున్నాడు. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ రిసీవ్ వెర్రీ రైన్ఫాల్. సో ఈ భారతదేశ అడవులు అనేవి ఎక్కువ వర్షపాతం అయితే నమోదు చేసుకుంటాయి. సో అడవుల్లో ఎక్కువ వర్షపాతం అయితే నమోదైంది మన భారతదేశానికి సంబంధించి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది అయితే కరెక్ట్. స్టేట్మెంట్. దే షెడ్ లీవ్స్ ఇన్ సమ్మర్ అంటే ఇవి సమ్మర్లో ఆకులు అనేవి రాలుస్తాయి అని అయితే ఇచ్చాడు. సో సమ్మర్లో ఆకులు అనేవి అయితే ఇవి రాల్చవు అనమాట. ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ అనేవి సమ్మర్లో ఆకుల్ని రాల్చవు. కాలానుగుణంగా అయితే ఆకులు రాలుతాయి కాబట్టి ఓన్లీ సమ్మర్లోనే కాదు. సో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఈ ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్లో బాగా రిపీట్ అవుతున్నటువంటి టాప్ 25 క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి టాపిక్ గురించి ఏ క్వశ్చన్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతైనా ఉపయోగపడుద్దని అయితే ఆశిస్తున్నా. మీకు నిజంగా హెల్ప్ అయిందంటే ప్లీజ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క చిన్న లైక్ మాత్రమే. అండ్ ఎవరైనా చూడకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అవనివ్వండి, కరెంట్ అఫైర్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ
మనకి బిఫోర్ 1 ఇయర్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీదుగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఎలాంటిగా అడుగుతారంటే మోస్ట్లీ ఇఫ్ మన భారతదేశం ఏ దేశంతో అయితే కొలాబరేట్ అయ్యింది పలానా విషయంలో అయితే, సో ఎంత పెట్టుబడులు పెట్టింది, ఏ ప్రాజెక్ట్స్ అయితే తీసుకొచ్చింది, ఎంత బడ్జెట్ పెట్టింది, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. దానివల్ల ఎంత ఇంపాక్ట్ అయ్యింది, మన లైఫ్ స్టైల్ ఎలా ప్రభావితం అయ్యింది, ఈ టైప్లో అయితే క్వశ్చన్స్ అడుగుతారు. నేను 2025కి జనవరి నుండి జూన్ వరకు అలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ ఫ్రేమ్ చేసి వీడియోగా అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. సో మోస్ట్లీ అలాంటి క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అయితే వస్తాయి. సో ఇప్పటివరకు ఎవరు వీడియోని చూసారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అయితే పొందుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.